దేవుడు గుర్తుపెట్టుకోండి, లోబడే వాళ్ళని ఎంచుకుంటాడు. గుర్తుపెట్టుకోండి. ఆదాము లోబడలేదు, పక్కన పెట్టాడు. నోహు లోబడ్డాడు, ముందుకు పెట్టాడు. అబ్రహాం లోబడ్డాడు, ముందుకు పెట్టాడు. యోసేపు లోబడ్డాడు, 10 మంది గాలికి తిరిగారు, యోసేపుని పట్టుకుని చరిత్రలో పడ్డాడు. ఇప్పుడు మళ్ళీ వచ్చాడు, నీ వెనకాల లోబడతాడు. అబ్బా కుర్రోడు యెహోషువ లోబడే వాళ్ళనే వాడుకుంటాడు, లోబడే వాళ్ళనే వింటాడు. యెహోషువని పిలు, ఆ యెహోషువని పిలు. యెహోషువని పిలుస్తాడు దేవుడు. ఇదిగో నువ్వు ఎర్ర సముద్రం పాయలు చేసావుగా, కుర్రోడితో ఎరుకో వాళ్ళు పడగట్టేస్తా పిలు. ఇదిగో నువ్వు ఐగుప్తిని గడగల్లాడించావుగా, ఈ కుర్రోడిని కానాను జాతుల్ని ఒంటి చేత్తో తరివించేస్తా, తీసుకురా. నువ్వు ఎర్ర సముద్రాన్ని పాయలు చేస్తే ఈ కుర్రోడితో యొర్దాను పాయలు చేస్తా. ఇది ఆయన పిచ్చిని అర్థం కావాల్సింది. ఎవరిని వాడుకుంటాడు? ఈ పని చెప్తే ఆ పనిలోకి దూరి, ఆ పని చెప్తే ఈ పనిలోకి దూరి, నువ్వు నాకు చెప్పావని తిరిగేసి మళ్ళీ మోసేని అడిగితే వాడుకుంటాడా? చెప్పే పని తినంగా చెయ్యాలి, చేసే పని తినంగా చెయ్యాలి, తగ్గాలి, లోబడాలి, లెక్కకి తగినట్టుగా వ్యవహరించాలి. అప్పుడేనండి దేవుడు మనతో వండర్స్ చేయిస్తాడు. ఇంకా చెప్తున్నాను, నువ్వు సముద్రాన్ని ఆపేసేవేమో, ఈ కుర్రోడు ఏకంగా చెప్పండి సూర్య చంద్రులను ఆపేస్తారు. వండర్స్ చేస్తాడు. ఎవరండి కుర్రోడు అంటే? మోసే వెనకాల పనోడిని ఇంతలా వాడుకుంటాడంటే మన దేవుళ్ళలో గొప్పతనం అదే. పనోల్నే వాడుకుంటాడు, పని తెలిసిన వాళ్ళనే వాడుకుంటాడు, తగ్గిన వాళ్ళనే వాడుకుంటాడు. ఏం చేస్తావు, ఎక్కడున్నావు అన్నప్పుడు ఇది చేస్తాను, ఇక్కడ ఉన్నాను ప్రభు అని ఆ లెక్కకి, ఆ ప్రశ్నకి సరిపోయిన వాడినే వాడుకుంటాడు.